హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం ఇన్స్టెంట్గా గారెలు, దానికి కాంబినేషన్గా పల్లి కోకోనట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీన్ని కొన్ని ప్లేసెస్లో వడ అని కూడా అంటారండి. చాలా ఈజీగా అయిపోతుంది. నార్మల్గా మనం గారెలు వేసుకోవాలంటే పప్పు నానబెట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి, వేసుకోవాలి. ఇదేమి ప్రొసీజర్ లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా ఇలా చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ జార్లో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి. అందులోనే 1/2 కప్పు వరకు అటుకులు తీసుకోండి. నార్మల్గా మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ అటుకులు వేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు పెరుగు వేసుకోండి. మనం బొంబాయి రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు 1 ఫుల్ కప్పు తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెరుగుకి బాగా పట్టేలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. ఇందులో వాటర్ ఏమీ వేయక్కర్లేదండి, మనం వేసుకున్న పెరిగే సరిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత దాని మీద మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇది నానే లోపల మనం దీనికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ఇవి తరుక్కుందాం. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా చిన్నగా ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకోండి. ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి. నేనైతే ఎక్కువ పచ్చిమిర్చి వేయలేదండి, పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి. అలాగే కొంచెం జింజర్ కూడా తీసుకుని సన్నగా తరుక్కోండి. దీంతో పాటు నేను కొంచెం కరివేపాకు కూడా తరిగానండి, అది చూపించలేదు. ఇవన్నీ కూడా తరుక్కొని పక్కన పెట్టుకోండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద బంగాళదుంపని కూడా ఉడికించుకొని మ్యాష్ చేసుకొని వేసుకున్నానండి. దాంట్లోనే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ సోడా ఉప్పు వేసుకోండి. సోడా ఉప్పు కంపల్సరీ వేయాలండి, లేదంటే గారెలు అనేవి గుల్లగా రావు. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా మన బంగాళదుంప వేయడం వల్ల గారెలు అనేవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయండి. ఇవి ఒకసారి ట్రై చేయండి. బంగాళదుంప మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, చాలా టేస్టీగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా పిండి మొత్తాన్ని కూడా గారెపిండి మిశ్రమంలాగా కలుపుకోండి. చాలామంది గారెలు వేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఒక చిన్న టిప్ అండి. మన దగ్గర గ్లాస్ కానీ బౌల్ కానీ ఉంటే ఒక కర్చీఫ్లో పెట్టేసుకొని ఇలా బ్యాండ్ పెట్టేసుకోండి బ్యాక్ సైడ్, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దీన్ని వాటర్లో కొంచెం డిప్ చేయండి. చూసారు కదా, పైన అంతా వెట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని మీకు ఏ సైజు కావాలంటే గారెలు ఆ సైజు బాల్ తీసుకోండి. ఇలా గారెల్లాగా ఒత్తుకొని కొంచెం వాటర్లో మన చేతిని వెట్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోండి. ఇలా చేస్తే గారెలు ఎన్నైనా వేసేయచ్చండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా గారెలు వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గారెలు ఫ్రై చేసుకోండి. మీరు లో ఫ్లేమ్లో కనుక స్టవ్ పెడితే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుందండి. అది హై ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపలంతా పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి, చాలా బాగా వస్తాయి గారెలు. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిని కొంచెంగా కలుపుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి ఈ కలర్ అయితే సరిపోతుందండి.
ఇప్పుడు తీసేసుకొని వేరే ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు దీనికోసం మనం పల్లి కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ జార్లో 1 కప్పు వరకు వేయించిన పల్లీలు తీసుకోండి. కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక పెద్ద పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి. అందులోనే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. చాలా సింపుల్ అండి ఇది చట్నీ, ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ పోసుకొని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ముందే వాటర్ పోస్తే కొబ్బరి ముక్కలు అనేవి తగులుతూ ఉంటాయండి. ఇలా చేస్తే కనుక బాగా స్మూత్గా అయిపోతుంది పేస్ట్. చూసారు కదా, ఇలా మొత్తంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.